జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ప్రదోషకాలములో లంకలో అడుగుపెట్టాను. అప్పుడు ఆ రాక్షసి నాతో ఏమందంటే, ఓ వీరుడా, అహం లంకాపురి, నేను లంకాధిదేవతను. నిర్జిత విక్రమేణతే, నువ్వు నన్ను నీ పరాక్రమముతో ఓడించావు. యస్మాత్ తస్మాత్ ద్విజేతాసి సర్వరక్షాంసి అశేషతః. హో వీరుడా, నువ్వు నన్ను ఓడించావు కనుక ఇక నువ్వు సకల రాక్షసులను జయింపగలవు అని ఆ రాక్షసి నాతో అంది. ఇక ఆ తర్వాత నేను రావణ అంతఃపురములో ప్రవేశించి ఆ రాత్రంతా సీతమ్మ కోసం అంతటా వెతికాను. కానీ సీతమ్మ కనిపించలేదు. శోకసాగరమాసాద్య, దుఃఖ సముద్రములో మునిగిపోయాను నేను. దుఃఖిస్తూనే అంతటా వెతుకుతూ ఒక ఉద్యానవనాన్ని చూశాను. అది అశోకవనం. అక్కడ ఒక సింసుపా వృక్షం ఉంది. అక్కడే నేను సీతమ్మను చూశాను. శ్యామాం, చక్కని అందమైన శరీరఛాయ కలిగినటువంటి సీతమ్మను నేను అక్కడ చూశాను. కమలపత్రాక్షీం, తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి సీతమ్మను నేను చూశాను. ఉపవాస కృశాననాం, ఉపవాసాలు చేయటం వలన కృషించిపోయినటువంటి సీతమ్మను. పశ్యామి కాంచనం కదలీవనం, నేను అక్కడ చూశాను. ఓ వానరులారా, తదేకవాస సంవీతాం, రావణుడు ఎత్తుకుపోయినప్పుడు ఏ వస్త్రము దాల్చి ఉందో అదే వస్త్రముతో ఉంది సీతమ్మ. సీతమ్మ వెంట్రుకలు దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాయి. దుఃఖిస్తూ ఉంది. అంతటి దుఃఖములో కూడా సీతాదేవి భర్తృహితే స్థితాం, శ్రీరామచంద్రుడి క్షేమాన్ని కోరుకుంటూ ఉంది. అయితే రక్తమాంసాలు తినేటటువంటి పులుల మధ్యలో ఉన్న ఒక లేడి పిల్లలాగా భయంకరమైనటువంటి రాక్షసుల మధ్యలో సీతమ్మ ఉంది. రాక్షస స్త్రీలు మాటిమాటికి సీతమ్మను భయపెట్టిస్తూ ఉన్నారు. భర్తృచింతాపరాయణ, శ్రీరామచంద్రుడినే తలుంచుకుంటూ సీతాదేవి భూమి మీద పడుకొని ఇక మరణించడానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి సీతమ్మను నేను చూశాను. నారీం రామపత్నిం యశస్వినీం, నారీమణి అయినటువంటి శ్రీరామపత్ని అయినటువంటి సీతమ్మను అట్లాంటి దీనావస్థలో చూసి అలాగే చూస్తూ ఉండిపోయాను. అప్పుడు నాకు రావణ భవనములో నుండి ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. నేను వెంటనే నా రూపాన్ని చిన్నదిగా చేసుకొని ఆ చెట్టు మీదనే ఆకుల మధ్యలో దాక్కుని కూర్చున్నాను. అప్పుడు రావణుడు తన భార్యలతో కలిసి సీతమ్మ ఉన్న చోటికి వచ్చాడు. రావణుణ్ణి చూసేసరికి సీతాదేవి భయముతో ఒక్కసారిగా దగ్గరగా ఒళ్ళంతా ముడుచుకొని కూర్చుంది. అటూ ఇటూ చూస్తుంది. నన్ను రక్షించేవారే లేరా అని అటూ ఇటూ చూస్తూ వేపమానాం తపస్వినీం, వణికిపోతూ ఉంది సీతాదేవి. అట్లాంటి సీతమ్మని నేను చూశాను అంటూ హనుమ వానరాదులందరికీ చెబుతూ ఉన్నాడు. హనుమ వానరులకు తన లంకా ప్రయాణపు వివరాలను చెబుతూ ఉన్నాడు. ఇలా అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, నేను సింసుపా వృక్షం మీద దాక్కుని కూర్చున్నాను. సీతమ్మ దగ్గరకు రావణుడు తన భార్యలతో వచ్చాడు. వచ్చి అవాక్షిరాహ ప్రపతితో, భూమిపైన రావణాసురుడు తలపెట్టి సీతమ్మకు నమస్కరించి బహుమన్యస్వ మాం ఇతి, సీతా నన్ను ఆదరించవా అని అడిగాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.